గుంటూరులో అమరావతి రోడ్లోని వైన్ షాప్ ను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం పాలసీలో కీలక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ విధానాలను సవరించి ప్రజలకు నాణ్యమైన మద్యం అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే అందుబాటులో ఉండేవని విమర్శించారు. అధిక ధరలకు నాసిరకం మద్యం విక్రయించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో అనేక సంస్కరణలు అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యతను తనిఖీ చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ప్రస్తుతం అన్ని నాణ్యమైన బ్రాండ్లు వైన్ షాపుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం విధానంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు కరెక్ట్ చేసుకుని సామాన్య ప్రజలకు కూడా క్వాలిటీతో కూడుకున్నటువంటి తక్కువ ధరకి ఈరోజు మద్యాన్ని అందుబాటులో తీసుకురాగలిగాం. అదే కాకుండా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఇవాళ ప్రజలకి ఆప్షన్ ఉండే విధంగా, ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ తప్ప వేరే బ్రాండ్స్ ఎక్కడా కూడా ఆనాడు షాప్స్లో అవైలబిలిటీలో ఉండే కాదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ను కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అవైలబుల్ చేయగలిగాం. అలాగే వాళ్ళు పెంచినటువంటి రేట్లు కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా సమానంగా ఉండడానికి, లేదంటే అంతకంటే కూడా తక్కువగా ఉండడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం జరిగింది. అవన్నిటిని కూడా సరిచేయడం జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితి లేకుండా చేయగలిగాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళడమో లేకపోతే పనికిరాని ఇల్సిట్ లిక్కర్ తాగి అనారోగ్యం పాలవడమో ఇలాంటి పరిస్థితులు మరి గతంలో ఉండేవి. అలాగే జగన్మోహన్ రెడ్డి మందు తాగి కూడా ఆ రోజున చాలామంది మరి అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ ప్రభుత్వం అన్ని డిస్టరీస్లో విషయం దగ్గర నుంచి ఈఎన్ఏ దగ్గర నుంచి ప్రతిదీ కూడా శాంపిల్స్ పరీక్ష చేస్తున్నాం. ఆ పరీక్ష చేసినటువంటి శాంపిల్స్ని మాత్రమే మార్కెట్లో అవైలబుల్ ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. 5 ప్రాంతాల్లో కూడా మనం ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ల్యాబొరేటరీ ఏర్పాటు చేసాం. ఇంకా అవసరమైతే ఇంకా పెంచడానికి కూడా ఈ ల్యాబొరేటరీస్ కూడా అత్యంత అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దగ్గర 12 నుంచి 15 కోట్ల రూపాయల ఖర్చుతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం అనాలిసిస్, దాంట్లో ఏమన్నా ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే అందులో ఏమన్నా కెమికల్స్ ఉన్నాయా, మెటల్స్ ఉన్నాయా, అవన్నీ కూడా పరిశీలన చేసే విధంగా ల్యాబొరేటరీస్లో చేస్తున్నాం. అదే కాకుండా ప్రతి బాటిల్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. దాని ద్వారా మన బాటిల్ ఏదైతే బాటిల్ ఉందో దాన్ని స్కాన్ చేస్తే ఇమీడియట్గా అందులో ఏదన్నా తేడా ఉంటే ఎల్సిట్ లిక్కర్ ఏదైనా వస్తున్నా కూడా ఇమీడియట్గా తెలిసిపోతుంది. కాబట్టి సురక్ష యాప్ తీసుకొచ్చాం. దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద దోపిడీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందనేది ఇవాళ కోర్టులు చెప్తా ఉన్నాయి. చాలామంది అరెస్టులు జరిగినాయి. ఇవాళ అలాంటి పరిస్థితి ఎక్కడా రానివ్వకుండా మొత్తం ఓఎఫ్ఎంఎస్ సిస్టమ్ పెట్టాం. దాని ద్వారానే వాళ్ళు ఇండియన్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎలాంటి లిక్కర్ కావాలో, వాళ్ళు ఎలాంటి బ్రాండ్స్ కావాలో వాళ్ళు పెట్టుకునే దానికి అవకాశం కల్పించాం.